యోబు గ్రంథం గత పాఠం తరువాయి 18వ అధ్యాయము ధ్యానించుకుందాం. అప్పుడు షూహీయుడైన బెల్దదు ఇలాగో ప్రత్యుత్తరమిచ్చెను. మాటలలో చిక్కబరుషుటకై మీరెంతసేపు వెతుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేమెంచబడునేయాల. కోపము చేత నన్ను నీవు చీల్చుకునేవాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడను, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మెడమెను పట్టుకొనెను, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవల ఉచ్చు పెట్టబడెను. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయను, భయములో వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాశియుండును. అది వారి దేహ అవయములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు. వారు భీకరుడగు రాజునొద్దకు కొనుపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములలో నివాసం చేయుదురు. వారి నివాస స్థలముల మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒక్కడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూసి విస్మయముందుదురు. పూర్వం ఉండిన వారు దానిని చూసి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిదే. 19వ అధ్యాయము. అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చిన కదా, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను శిక్షించుకొనుననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, గాని నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను, గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలో ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్ళగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను
తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్ట దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టి దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. నా నెలవరలు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశనై ఉన్నాను. నేను నా పనివాని పిలవగా వాడేమి పలకకుండా ఉన్నాడు. నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుచు చూసిన ఎడల బాలురు నా మీద దూషణ పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యునైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అష్టిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలును కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనప పోగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను. నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను. ఆహా, ఎంత నిరీక్షణ! నాలో నా అంతరంద్రియములు కుషించుచున్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరుముదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకును భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష విధింపబడును. 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అలాగున నీవు చెప్పునందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. నాకు అవమానమును కలుగజేయ నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్దికాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషము మాత్రముండును. ఆది నుండి నరుడు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించే రీతిగా వారన్నిటికీ ఉండకుండా నశించెదరు. వారిని చూసిన వారు వారేమైరి అని అడుగుదురు. కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూసిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎన్నడను కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెతుకుదురు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగింతురు. వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తియ్యగా ఉండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాని పోనీయక భద్రం చేసుకునిరి. నోట దాని నుంచుకొనిరి,
అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. అది వారి లోపల నాగుబాములు విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించెను. వారి కట్లపాముల విషమును పీల్చుదురు. నాగబామ నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూసి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించెదరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేసి ఒక ఇంటిని ఆక్రమించుకొనిను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాడరు. వారు మృంగివేయనిది ఒకటి లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి నా మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొని ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించెను. వారు తినుచుండగా దాని కురిపించెను. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఎత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడిచెను. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఓదనక్కరులేని అగ్ని వారిని మృంగివేయను. వారి గుడారములో మిగిలిదనని అది కాల్చివేయను. ఆకాశము వారి దోషమును బయలుపరుచును. వారి భూమి వారి మీదకు లేచును. వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి కృప మీకందరికీ తోడే ఉండునుగాక. వచ్చే పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.